అందరికీ నమస్తే అండి. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి సందర్భంగా మనమైతే తెలంగాణ గానుగాపురంగా పేరుగాంచిన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి పీఠంకైతే వచ్చాము. వంగపల్లిలో ఉంటుంది. ఇంత మహత్తరమైన స్వామి వారి దగ్గరికి వచ్చి ఇక్కడ పూజల పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆ గురు దత్తాత్రేయ స్వామిని స్మరించుకుంటూ మనమైతే ఏ పూజలు నిర్వహిస్తున్నారు, ఈ పూజల వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో మనమైతే తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా లోపలికి రండి, స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు గురు పౌర్ణమి, వంగపల్లికి వచ్చారు మీరు. దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సో ఎలా అనిపిస్తుంది? తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి పుణ్యక్షేత్రం సమీపాన వంగపల్లి గ్రామంలో అక్కడ స్వర్ణగిరి టెంపుల్, ఇటు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ మధ్యలో ఈ తెలంగాణ గానగాపూర్ గా పేరుగాంచిన దత్తాత్రేయ స్వామి ఇక్కడ వెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గురు పౌర్ణమి రోజు నాడు ఈ పుణ్యక్షేత్రాన్ని మన ప్రముఖ హీరో సుమన్ గారి సమక్షంలో హోమాలు, యాగాలుతో ప్రారంభమైన ఈ క్షేత్రం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కావున మా ఇక్కడున్న ప్రజల ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఇదివరకు వెళ్ళాలంటే కర్ణాటకలోని గానగాపూర్ వెళ్ళేది, కానీ ఇప్పుడు మాకు అందుబాటులో ఉంది దేవాలయము. ఇక్కడ హైవే దగ్గరలో ఉంది కాబట్టి చాలా తొందరలోనే ఎంతో ప్రసిద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. చాలా ధన్యవాదములు. ఈ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇక్కడ వెలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వంగపల్లిలో ఇక్కడ విచ్చేసిన మా భక్తులందరికీ గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తున్నాం. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి భువనగిరి డిస్టిక్ లో యాదగిరిగుట్ట సమీపంలోని మా వంగపల్లి విలేజ్ గ్రామంలో ఈ టెంపుల్ నిర్మించడం మాకు చాలా బాగుంది. ఎందుకంటే ఈ టెంపుల్ ద్వారా కూడా మాకు కూడా ఏంటంటే ఇటు యాదగిరిగుట్ట కానీ, మా ఊర్లో శివాలయం కానీ, ఇటు స్వర్ణగిరి టెంపుల్ కు మాకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంన ఈ రోజే కాకుండా ప్రతి పౌర్ణమి రోజు కూడా పూజలు జరుపుకుంటూ అలాగే అన్నదానం చేస్తూ ఇక్కడ రాను అభివృద్ధి చెందాలనే మేము మా ఊరు వాళ్ళ సహకారంతో కూడా మేము ఇక్కడికి వచ్చి అన్ని చేయగలుగుతామని మేము తెలియజేస్తున్నాం. ఈ టెంపుల్ కి రావాలి అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఒకవేళ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కితే మన ఇది వంగపల్లి స్టాప్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర దిగి ఇక్కడికి రావచ్చు. లేదంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇటు లొకేషన్ ఉంది. ఈ లొకేషన్ దగ్గర దిగి ఇక్కడికి రావచ్చు. కారు వాళ్ళు వచ్చి గుట్ట నుంచి రావాలనుకుంటే వంగపల్లి నుంచి రావచ్చు. వంగపల్లి నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంటుంది. యాదాద్రి టెంపుల్ కి వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంటుంది. స్వర్ణగిరి టెంపుల్ కి వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ రావడానికి వచ్చి గురు దత్తాత్రేయ స్వామి వారిని కూడా దర్శించుకొని పోవాలని చెప్పి భక్తులకు కోరుతున్నాం. సార్ నమస్తే సార్. నా పేరు రంగారావు అండి. నేను బీజేపీ సీనియర్ లీడర్. సో ఇక్కడ వంగపల్లికి వచ్చాను. ఈ వంగపల్లిలో మన గురుదత్త టెంపుల్ ఒక 2-3 ఏళ్ల కింద నిర్మించబడింది. స్టార్టింగ్ లోనైతే చాలా కష్టపడ్డారు మా శివశంకర్ పంతులు గారు, మా గురువు గారే శివశంకర్ పంతులు గారు. ఆయన దగ్గర 30-35 ఏళ్ల నుంచి గానగాపూర్ పోతూ మన దగ్గర ఒక దత్తాత్రేయ టెంపుల్ నిర్మించాలనే ఒక కోరిక కలిగింది. ఆ కోరిక మేరకు ఆయన ఎంతో సంతోషంగా ఎన్నో కష్టాలు పడుతూ రాత్రింబగళ్ళు శ్రమ పడుతూ ప్రత్యేకంగా దత్తాత్రేయ గురించి అభిషేకాలు ప్రతి పూర్ణము అమావాసకు గానగాపూర్ పోయేవాడు. ప్రతిసారి గానగాపూర్ పోయి వచ్చే వరకు మాకు ఎట్టకెళ్ళి 2 రోజులు అవ్వేది.
అది అట్లా కాకుండా మనం బి ఒక నిర్మించుకోవాలన్న ఉద్దేశము అయిన సంకల్పంతో ఇక్కడ 2 ఏళ్ల క్రితం ఒక చిన్న గుడిగా నిర్మించబడింది. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ గాన్గాపూర్ క్షేత్రముగా అభివృద్ధికి వచ్చి ముందుకు వచ్చి ప్రజల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే ఇంతమంది క్షేత్రము మన దగ్గర ఉండడము మన తెలంగాణ జనాలకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజు ప్రతి గురు పౌర్ణమి రోజు ఇక్కడ పూజ జరుగుతుంది. 12:30కు ఆరతి అవుతుంది. ఆరతి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి మార్నింగ్ వచ్చి అభిషేకాలు, హోమాలు మరియు దేవునికి సర్వ సేవా అధికారాలు అన్ని చేస్తూ ముందుకెళ్ళుతూ పాలాభిషేకాలు, తేనాభిషేకాలు చేస్తూ దత్తాత్రేయుడికి ముందుకు సాగుతూ ఉంటుంది. 12 నుంచి 12 మధ్యన మనకు హారతి ఉంటుంది ప్రతి పౌర్ణమి రోజు. అందువల్ల చుట్టుపక్కల వాళ్ళు దయచేసి ఈ గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రాన్ని ముందుకు నడిపించి జనాలు ఇంకా కిటకిటలాడాలి. ఇంకొక 1 year లో ముందుకు పోతూ కిటకిటలాడుతూ ఉండాలి. అది మా కోరిక, మా గురువు గారి కోరిక బి అదే. ముఖ్యంగా మేము హైదరాబాద్కి వెళ్ళి వస్తాము, కొంతమంది వస్తున్నాం, కానీ ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి దర్శించడానికి చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు, మరి భువనగిరి వాళ్ళు, తర్వాత ఇక్కడ గట్కేసర్ వాళ్ళు అందరూ వచ్చి దర్శనానికి వస్తే చాలా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ గుడి నిర్మించబడ్డది. అందువల్ల మీరందరూ సహాయ సహకారాలు మాకు కలిగి ఈ క్షేత్రాన్ని ముందుకు నడిపేయగలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన లలితా టాక్స్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. అమ్మా చెప్పండి. నమస్కారం, నా పేరు పద్మ. ఎక్కడి నుంచి వచ్చారు? నారపల్లి వెంకటాద్రి టౌన్షిప్. ఈరోజు గురు పౌర్ణమి ఇక్కడికి వచ్చారు. అవును, ఎలా ఉంది? బాగుంది. ప్రతిసారి వస్తాం పుణ్యంకి ఇక్కడికి. గురు దత్తాత్రేయ స్వామి చూస్తుంటే బాగుంది. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి? నెరవేరుతాయి. మేము చాలా రోజులు వచ్చారు ఇక్కడికి. గురువు గారు చాలా రోజుల సంది 18-25 సంవత్సరాల సంది పరిచయం మాకు. వాళ్ళు పిలిచినా పిలవకుండా మేము వస్తాం. సో ఇంకా ఇప్పుడు ఈ రోజు స్వామి వారిని స్పెషల్ గా ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది. ఈ గుడి గురించి చాలా చెప్పవలసినది ఉందమ్మా. స్వామివారు ఎంతో కష్టపడి గుడి కట్టిండ్రు. అమాసకు గాన్గాపూర్ వెళ్తారు, అక్కడ హోమం చేస్తారు, ఇక్కడ పున్నమ్మకు చేస్తారు. చాలా ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చిండో అంత స్వామివారే ఆయనకు అంత చేసిండ్రు అనమాట. బాగుందండి. వస్తాం అప్పుడు కోరుకున్నది కూడా ఇస్తారు ఆయన. స్వామివారు ఇస్తారు, ఈ స్వామి కూడా ఇస్తారు. దత్తాత్రేయ స్వామి వారు ఇస్తారు. సుమన్ గురించి వచ్చినానండి నేను. సుమన్ వారు స్వామివారి గురించి కూడా, ఈయన గురించి కూడా. తెలంగాణ గానుగాపురంగా పేరుగాంచిన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి అయితే మనం వచ్చాం కదా. సో అంగరంగ వైభవంగా ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు అనేవి నిర్వహించారు. సో ఇందులో నేను కూడా పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గురు పౌర్ణిమ రోజు స్పెషల్ గా మనకు ప్రత్యేకంగా హీరో సుమన్ గారు కూడా వచ్చి పూజలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వంగపల్లిలో ఈ క్షేత్రానికి ఇంత ప్రత్యేకత ఉందో, అలాగే భక్తులు చాలా మంది వచ్చారు. ఈ కార్యక్రమం గురించి ఈ టెంపుల్ ని ప్రతిష్ఠించిన శివశంకర శాస్త్రి గారు ఏమంటారు మనమైతే విందాము. నమస్తే స్వామి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పేరు పేరున అందరికీ, ఇక్కడ వచ్చిన అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జయ గురుదత్త. గురు పౌర్ణమి రోజు ఇంత మహిమాన్వితమైన టెంపుల్లో ఈ విధంగా పూజలు చేయడం, అలాగే మీరు ఇంత మందిని గ్యాదర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంతా దత్తాత్రేయ కృపమ్మ. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎందుగాడు అందులో వేయడను, ఎందెందు వెతికిన అందులో ఉంటా అంటాడు కదా. భగవంతుడు వాడు ఏ రూపంలో ఉంటాడు అంటే ఎక్కడ దత్తుడు స్మరణ ఉంటుందో అక్కడ దత్తుడు ఉంటాడు. స్మరణ మాత సంస్థాయ
భగవంతుడు దత్తాత్రేయుడు కలియుగం లోపల విశేషమైనటువంటి ఫలమిచ్చేవాడు ఎవరంటే దత్తుడే. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు గురు పౌర్ణమిలో విశేషం ఏంటంటే ఎవరైతే గురువుని ఆరాధిస్తారో వారికి ఎటువంటి కష్టాలను కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ధనము ధాన్యము సంతానము సౌభాగ్యం. ఎందుకంటే గురువే సర్వలోకానం అంటారు. అంటే ఇప్పుడు సుమన్ గారు చెప్పినట్టు 9 గ్రహాలు ముఖ్యమైన అధిపతి ఎవరంటే గురువే. గురువు లేకుంటే ఏది లేదు. గురుబలం అంటేనే పెళ్లి, గురుబలం అంటేనే ఇల్లు, గురుబలం అంటేనే వివాహం, గురుబలం అంటేనే ఇక్కడ రావడం. ఇది కూడా దైవాధీనం జగత్సర్వం అంటారు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే మనసులో ఉంటాడు. ఎవరు ఇక్కడ వచ్చారు అంటే వారికి భగవంతుడు వాళ్ళు ఉన్నాడు కాబట్టి వారికి ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చినందరి వరకు ప్రతి ఒక్కరు కూడా దత్తాత్రేయ అనుకోవడం సంపూర్ణంగా ఉంది. అంత ఈజీగా ఇంత దూరం ఉంది రావడం కష్టం. ఇంటి పక్కన ఉంటేనే గుడికి వెళ్ళారు. ఇంత దూరం రావడం ఏంటంటే ఆ స్వామి యొక్క కృప. అందరూ వచ్చింది కాబట్టి స్వామి యొక్క కృప అందరూ కూడా ఉంది. ఇంకా ఈ గుడిగా ముందు ముందు ఇంకా చాలా డెవలప్మెంట్ కావాలి, భక్తులు కూడా అధికంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పుడు మీరు ఈ టెంపుల్ కట్టేసి 2 years అయిపోయింది. 2 years లో ముందుకి ఇప్పటికి పోలిస్తే చాలా తేడా అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారు? అమ్మ ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో నూతనంగా మనము అన్నదానం బిల్డింగ్ కడుతున్నాము. పబ్లిక్ అందరూ కూడా సహాయం చేయాలి మాకు. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ అన్నదానం అవుతుంది, అన్నదానం బిల్డింగ్ అవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో గోశాల కూడా నిర్మిస్తాము. వేద పాఠశాల అని అనుకుంటున్నాము. భగవంతునికి అనుగ్రహం ఉంటే వేదశాల పాఠశాల కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ. సో చాలా మంది అంటే నేను ఇంతకు ముందు ఈ టెంపుల్ వీడియో తీసాను, నేను ఇన్స్టాలో ఫేస్బుక్లో ఇలా పెట్టాను, యూట్యూబ్లో ఉంది. కొంతమంది ఏమడుగుతున్నారంటే ఇక్కడ రూమ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా ఇక్కడ స్టే చేయడానికి అని అడుగుతున్నారు. సో ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నాయి, డిస్టెన్స్ ఎంత దూరం ఉంది, దీని గురించి కావాలంటే మనకు 50 రూట్లు ఉన్నాయి మా రూమ్స్. కాకపోతే మనం ఇక్కడ రాబోయే రోజు ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తాను, అన్నదానం కూడా ఏర్పాటు చేస్తాము, మొత్తం బిల్డింగ్ ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ ఇయర్ వరకు మీ యొక్క సహకారంతో, మీడియా సహకారంతో భక్తులు అధికంగా వస్తే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ అన్నదానం బిల్డింగ్ అవుతుంది. అదేవిధంగా రూములు కూడా ఏర్పాటు చేస్తాము. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తే ఇంకా విశేషంగా చేస్తాం. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిధగే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధగే వాసిష్ఠాయ నమో నమః. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి రోజున మనకి గురువులలో ఎవరయ్యా అంటే దేవతల్లో వ్యాసుడు, అలాగే హయగ్రీవుడు, గురు దత్తాత్రేయ స్వామి, అలాగే దక్షిణామూర్తి, ఇలా కొంతమంది గురు రూపంగా ఉన్నటువంటి దేవతలు కొంతమంది మనకు ఉంటారు. వారిలో ఒక భాగంగా మనకి దత్తాత్రేయ స్వామి వారు కూడా ఒకళ్ళు. దత్తుడు అంటే ఏంటయ్యా అంటే మన ఏదైతే అభీష్టం ఏవైతే ఉంటుందో లోపల ఎప్పుడు నీకు తిరిగిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అతి శీఘ్రంగా తీరిపోయే దాంట్లో దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కూడా చాలా ఉంటుందన్నమాట. దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర, దిగు అంబర అంటే మనం పిలుస్తున్నాం అనమాట ఆయన్ని. ఆ దిగంబర అనే పేరులో అర్థం ఏంటయ్యా అంటే మనం ఆయన పిలుస్తున్నాం, పిలిస్తే వచ్చేవారు దత్తుడు. అందుకనే దత్తాత్రేయ స్వామికి ఆ యొక్క విశిష్టత అనేది అలా మనకి ప్రసన్నమైందంట. కావున మనకి ఈ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం అనేది హిందూ ధర్మంలో ప్రప్రథమంగా చెప్పబడింది. కావున పిల్లలని కాదు పెద్దవాళ్ళని కాదు ఎవరైనా సరే ఈ యొక్క దత్తుడిని చక్కగా ఉపాసన కాకపోయినా సరే ఆరాధన మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి, చేసి తీరాలి. ముందుగా ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువు రావట్లేదనో శ్రద్ధ పెట్టట్లేదనో ఎవరైతే అలా ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ యొక్క తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే ముందుగా దక్షిణామూర్తి స్వామివారిని అలాగే దత్తాత్రేయ స్వామివారిని, దక్షిణామూర్తితో పాటు దత్తాత్రేయ స్వామివారిని కూడా ఖచ్చితంగా ఆరాధింప చేయించాలి పిల్లల చేత. మనకి గానగాపురంలో చూస్తాము దత్తాత్రేయ స్వామివారి గుళ్ళు దెయ్యాలను వదిలిస్తారు, అలాంటివి కాదు. అలాంటివి ఉన్నా దాంతో పాటు విద్యకు సంబంధించినటువంటి విషయంలో కూడా దత్తాత్రేయ స్వామివారిని ఖచ్చితంగా ఆరాధించుకోవచ్చు. టెంపుల్ గురించి చెప్పాలంటే నాకు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి తెలంగాణ గానగాపూర్ వంగపల్లి మండలము యాదాద్రి జిల్లా, అందులో కొలువైనటువంటి ఈ యొక్క తెలంగాణ గానగాపురము దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయము. నాకు పర్సనల్గా ఈ యొక్క మన శివశంకర శాస్త్రి గారికి నాకు గత 6 ఏళ్ల నుంచి పరిచయం చాలా బాగున్నది. కావున ఆ సంకల్పం అంటే ఈ యొక్క గుడి ప్రతిష్టప్పుడు నేను రాలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల. కావున ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి గుడి నిర్మించడం అనేది చాలా విశేషం. అది అసలు ఆ ఆలోచన కూడా ఎవరికి తట్టు ఉండదు. ఉన్నా కానీ ఆ యొక్క దత్తాత్రేయ స్వామి ఈ యొక్క అంటే మనకి దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకుంటే కనుక
ఒక సమిధ రూపేణ మనం హోమంలో వేయాలంటే సమిధ ఎలా అయితే తీసుకుంటామో దేవుడు ఆ యొక్క భక్తుడిని అలా ఎంచుకుంటారనమాట. ఆ ఎంచుకున్న ఆయనే మన శివశంకర శాస్త్రి గారు. అది సో అలాగా దత్తాత్రేయ స్వామివారు యొక్క మన శివశంకర శాస్త్రి గారిని ఎంచుకొని ఈయన చేత గుడి కట్టించుకోవాలని ఆయన సంకల్పం చేసుకున్నారు. సో గుడి అభివృద్ధి కోసం ఇంకా ఏమేమి ఇక్కడ అవసరం ఉంటుంది? ఏమేమి అవసరం అంటే అమ్మ మనకి అడుగుతున్నా, ఈ యూట్యూబ్ది నేను చూస్తున్నాను, నేను ఫాలో అవుతున్నాను. కింద భక్తులు పెట్టేటువంటి కమెంట్స్ ఏంటయ్యా అంటే ముందుగా నివాసం అనేది ఈ యొక్క ధనవస్తు రూపేణా ఎవరైనా సరే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ భక్తుల రూపేణా ఎవరైనా ఏ సహాయం చేసినా దైవ సంకల్పంతో మేము వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ యొక్క నివాసం అనేటువంటి పని త్వరగా పూర్తి చేయాలని మా సంకల్పం. మీ యొక్క సహాయ సహకారాలతో అది మేము పూర్తి చేస్తామని మా నమ్మకం. మాకు ఈ స్వామి గారు పరిచయమై 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏ సంకటం ఉన్నా అతనితో చెప్తే మా బాధ తీర్చేవారు. గురు దత్తాత్రేయ పూజ చేసి మొన్న మా వారికి కాలుకు చాలా పెద్ద ఆపరేషన్ అయింది. ఇలా అని చెప్తే పూజ చేసి విభూతి ప్రసాదం పంపించారు. రోజు అది పెట్టి చేశాను. మొన్న లాస్ట్ రోజు కూడా వచ్చి అతన్ని చూసి ఆశీర్వదించి ఈరోజు గురు పౌర్ణమి ఉంది రండి హోమం మీద కూర్చోబెడదామంటే వచ్చాము. మాకు అతని సంకల్పం ఎక్కువ. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. వంగపల్లి క్షేత్రంలో ఉన్నామండి, గురుదత్త క్షేత్రంలో. ఇది చాలా మహిమాన్విత క్షేత్రం. ఎందుకంటే నేను పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను ప్రతి పౌర్ణమికి వస్తుంటాను ఇక్కడ. పోయినసారి వచ్చినప్పుడు గురువు గారి ఆధ్వర్యంలో, శివశంకర శాస్త్రి గారి ఆధ్వర్యంలో నేను ఒక సంకల్పం చేశాను. నేను కారు తీసుకోవాలని ఒక సంకల్పం చేశాను, అది తీసుకున్నాను కూడా. చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. ఆ గురుదత్త అనుగ్రహం అనేది నేను పొందాను ఖచ్చితంగా. అందరూ ప్రతి ఒక్కరు ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ వచ్చి ఆ గురుదత్తుని ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అందరికీ. జై గురుదత్త, శ్రీ గురుదత్త. స్వామి నమస్తే. స్వామి ఇక్కడ మీరు చేతిలో పట్టుకున్నారు ఈ టెంకాయ అలాగే రెడ్ క్లాత్, అసలు ఏంటిది స్వామి సీక్రెట్ ఏమని? ఇది దత్తాత్రేయ సంబంధించినటువంటి ఇది కొబ్బరికాయ, ఎరుపు బట్ట, బూర్ణ కొబ్బరికాయ, నవధాన్యాలు వేసాము. ఈ యొక్క దత్తాత్రేయ మూల మంత్రం ఉంటుంది, ఓం ద్రాం దత్తాత్రేయ అని చెప్పి ఈ మంత్రం అనుసరించుకుంటూ గుడికి 10 సార్లు తిరిగితే తప్పకుండా వారి ఏ కోరుకున్న సంతానం కానీ, విద్య కానీ, ఆరోగ్యం, సంతానం, సౌఖ్యం అన్నిటికి సంబంధించింది. కాబట్టి భక్తులు ఎవరైనా ఉంటే వచ్చి దత్తాత్రేయ దర్శనం తీసుకొని ఈ కొబ్బరికాయ తీసుకుంటే తప్పకుండా వారి కోరికలు నెరవేరుతాయి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. సో చూసారు కదండి, ఇక్కడ మన కోరికలు నెరవేరాలంటే గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ మనకి రెడ్ క్లాత్లో టెంకాయ కట్టేసి పసుపు కుంకుమ వేసేసి స్వామివారు ఏదైతే మంత్రం చదివారో ఆ మంత్రాన్ని చదువుతూ 11 చుట్లు కదా స్వామి, 16 సార్లు తిరిగితే మనకు కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అంటున్నారు. సో ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేయండి. ఎందుకంటే కనుక ఇంత మహత్తరమైన గురు దత్తాత్రేయ స్వామి దగ్గర మన కోరికలను చెప్పుకుంటూ మనం ఇందులో ముడుపు కట్టుకుంటూ స్వామివారికి సమర్పిస్తే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందనేసి మన నమ్మకం అన్నమాట. సో స్వామి జై గురుదత్త. శ్రీ గురుదత్తమ్మ. వచ్చిన భక్తులందరూ కూడా ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఎంతో మహిమాన్వితమైన గురు పౌర్ణమి రోజున మనం గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అలాగే హోమాల అభిషేకాలు ఇవన్నీ చూసాము. ఆ గురు దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా మనకి ఆశీర్వాదం ఇవ్వాలి. అలాగే మన జీవితం బాగుండాలంటే మొదటిగా మనము మన గురుబలం బాగుండాలి అంటారు. గురుబలం బాగుండాలంటే గురు దత్తాత్రేయ స్వామిని ఖచ్చితంగా మనము పూజించాలి అనేసి చాలామంది చెప్తున్నారు. అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇక్కడ హీరో సుమన్ గారు కూడా చాలా మంచి విషయాలు మనకు చెప్పారు. భక్తి అంటే ఏంటిదో కూడా మనకు చెప్పారు. ఇంతటి మహత్తరమైన ఈ టెంపుల్కి ఖచ్చితంగా రావాలి, వచ్చి ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అలాగే ఎగ్జాక్ట్లీ మనకి వంగపల్లి వరంగల్ హైవేలో ఉంటుందన్నమాట ఈ క్షేత్రం. తెలంగాణ గానుగాపురం అని కొడితే మనకు మ్యాప్లో కూడా కనిపిస్తుంది. వంగపల్లి నుంచి జస్ట్ బస్ స్టాప్ నుంచి మనకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే యాదగిరిగుట్ట నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఈ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్ని ప్రతి ఒక్కరూ దర్శించి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అలాగే ఈ గురు దత్తాత్రేయ స్వామి గురించి అలాగే ఈ పూజల గురించి, పూజల వల్ల మనకి ఎలాంటి లాభాలు చేకూరుతాయి వీటి గురించి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అందరికీ నమస్తే అండి. వన్స్ అగైన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.